అరే 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 బస్సు అబ్బాయి ఆగురా నాయన, మళ్ళీ వీళ్ళని కారులో దింపాలంటే పెట్రోల్ బొక్క ఎక్కడ ఎక్కడ ఆగు ఆగు ఆగు. వెళ్ళిపోయాడు. నేను అనుకుంటానే ఉన్నాను వీళ్ళు ఎప్పుడు లేట్ చేస్తూ ఉంటారు. ఈ బస్సు డైలీ పోతాడు, బస్ ఫీజు కట్టి కూడా వేస్ట్ గైస్. సో ఇంకా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీళ్ళనైతే డ్రాప్ చేసి రావాలి కదా, అదిగో వస్తున్న డోరేమోన్ గాడు. ఏంటి త్రిబుల్ సార్ మామ, బస్ వెళ్ళిపోయిందా? ఏం చేస్తాంలే త్రిబుల్ సార్ మామ, షించాన్ గాడు ఇంకా రాలేదు, వస్తున్నాడు అదిగో. త్రిబుల్ సార్ మామ, ఇది డైలీ జరిగేదే కాబట్టి నీకేం పెద్ద ఇబ్బంది అనిపించదులే, తొందరగా వెళ్ళిపోదాం పదా, తప్పదు కదా మరి నీకు. సరే తీ. అరే షించాన్ డోరేమోన్, మీరిద్దరు మాత్రం నా డీజిల్కే బొక్క పెడతారా? ఎక్కండి, తొందరగా వెళ్ళిపోదాము. మన ఇక్కడ స్కూల్ ఓపెన్ చేస్తే అదొక గోలా. సో గైస్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ షించాన్ డోరేమోన్ గారు రోజు ఇలాగే చేస్తారు, మీరైతే ఇలా ఉండకండి. ఓకే, ఫైనల్లీ మనం స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అందరూ వచ్చేసి ఉంటారు, ఎందుకంటే కార్స్ కూడా చాలా వాటికి పార్క్ అయితే వేస్తారు. సో క్యారే డోరేమోన్, షించాన్ తొందరగా దిగండా, ఎందుకైతే దిగిపోదాము. ఓకే రైట్ చా, మరైతే ఇక్కడే ఉండండి. నేనైతే సాయంత్రం వచ్చేసి మిమ్మల్ని పికప్ అయితే చేసుకుంటాను. సరే త్రిబుల్ సార్ మామ, నువ్వు వెళ్ళిపో, మేమిద్దరం ఇక్కడే ఉంటాంలే, సాయంత్రం దాకా ఎక్కడికి వెళ్ళము. అరే షించాన్ డోరేమోన్, మనం వచ్చేసి సాయంత్రం అయితే రెస్టారెంట్కి అయితే వెళ్దాము. నేను వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుని రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాం, సరేనా? నేనైతే బయలుదేరుతున్నాను, ఎందుకంటే టైం అవుతుంది. సరే షించాన్ డోరేమోన్, మీరైతే క్లాస్ రూమ్స్లోకి అయితే వెళ్ళండి, ఎందుకంటే క్లాసెస్ కూడా స్టార్ట్ అయి ఉంటాయి కదా. నేను చేసుకుంటా త్రిబుల్ సార్ మామ, నువ్వైతే వెళ్ళిపో. ఇంకా నేను డోరేమోన్ కూడా వచ్చి క్లాస్కి అయితే వెళ్ళిపోతాము. ఓకే ఓకే, నేనైతే వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయిపోయింది. వీళ్ళని రోజు స్కూల్కి దింపడమే సరిపోతుంది కదా, ఏం చేస్తాను చెప్పండి. అరే డోరేమోన్, ఈ రోజు వచ్చేసి మనం అయితే స్కూల్లో ఫుల్గా ఎంజాయ్ అయితే చేసేద్దాము. ఎటు త్రిబుల్ సార్ మామ లేడు కదా, ఏమంటారు డోరేమోన్ గా? ముందు క్లాస్కి బదరాశించానుగా. నెక్స్ట్ మా షించాను, ఈరోజు మీకు క్లాసెస్ లేవు, ఈరోజు స్పోర్ట్స్ డే అని చెప్పాం కదా, ఫుల్గా ఎంజాయ్ చేయండి గ్రౌండ్లో. డోరేమోన్ షించాను గ్రౌండ్కి వెళ్ళిపోండి, మొత్తం మీ ఫ్రెండ్స్ అంతా అక్కడే ఉన్నారు. ఈరోజు మొత్తం స్పోర్ట్స్ డే, సరేనా? ఏంటి సార్ మీరు అంటుంది, ఇది నిజమేనా? ఈ రోజంతా స్పోర్ట్స్ డేనా? అరే డోరేమోన్ గా, ఈ రోజు మనకి పండుగరా, ఎంజాయ్ పండుగ దారా డోరేమోన్ గా, ఇకైతే గ్రౌండ్కి అయితే వెళ్ళిపోదాము. ఒరే ఆగరా, ఈ షించాన్ గారికి క్లాస్ లేదంటే ఎంత సంతోషమో మీరే చూడండి గాయస్. ఓకే, ఇక్కడైతే రెడ్ కెమికల్ గడి గ్యాంగ్ అయితే ఉంది, ఒక్క నిమిషం విందాము మన గురించి ఏమనుకుంటున్నారు. ఓరా, ఆ షించాన్ గురించి మీరేమనుకుంటున్నారు? వాడా పొట్టోడు, ఆ రకుండా నేసుకొని తిరుగుతా ఉంటాడు. అరే షించాన్, ఇక్కడ ఏం చేస్తున్నావురా? వాళ్ళు చెప్పే మాటలని చాటుగా వింటున్నావా? అరే డోరేమోన్, వాళ్ళిద్దరు చూసావా, మన ఇద్దరి గురించి చాలా తప్పుగా మాట్లాడుతున్నారా? రెడ్ క్రిమినల్ గారికి ఇచ్చి పడేద్దా? అరే రెడ్ క్రిమినల్, ఏంటి నన్ను ఏమంటున్నావు? మర్యాద చెప్పు. బాసు వచ్చాడండి వయ్యారి. అరే నీకైతే పుచ్చ పగలు కొట్టేస్తాను. రెడ్ క్రిమినల్ గారు ఉన్నాడు కాబట్టి ఊరుకుంటున్నా. ఏం రెడ్ క్రిమినల్, నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? అరే షించాను, మీ ఇద్దరు మాతో హైడ్ అండ్ సీక్ ఆడికి ఎలా ఉండరా, అప్పుడు ఏమి చేయము, సరేనా? తొందర రండి, హైడ్ అండ్ సీక్ ఆడదాము. అరే షించాన్, మనకి ఇవన్నీ ఎందుకురా, వెళ్ళిపోతాం పదరా. అరే పిల్లి, హైడ్ అండ్ సీక్ భయపడతావా? ఈ రెడ్ క్రిమినల్ గారి ఎముకలు ఎరగ కొట్టేస్తాను. పంచకులు అయితే వేద్దాం రండి. రెడ్ క్రిమినల్, పంచకులు అయితే వేద్దాం. సరే సరే, ఫస్ట్ పంట చెక్కలు వేయండి. ఓ షించాను, నువ్వే దచ్చ పెట్టిపో, ఎల్లు మేము దాక్కుంటామా, మమ్మల్ని దమ్ముంటే కనిపెట్టి తర్వాత కలువు. అరే యార్, ఎప్పుడు మనకి బ్యాట్లకు తగులుతూనే ఉంటుంది, తప్పదు కదా. తొందరగా వెళ్ళిపోయి అంకెల్ లెక్క పెట్టి ఎరగ కొట్టేస్తాను. అరే నేను వెళ్ళి దాక్కుంటాను, మీరు కారు తీసి బయట వెయిట్ చేయండి, వెళ్ళిపోదాం కాసేపు ఆగి. ఫైనల్గా ఇక్కడ దాక్కున్నాను, ఈ వీడు నన్ను కనిపెట్టలేడు. ఒరే మీరు కూడా వచ్చేసండి, మనం వెళ్ళి కారు వెయిట్ చేద్దాము, అందులో గురువు గారు వచ్చేస్తారు. అరే షించాన్, వీళ్ళంతా చీటింగ్ చేస్తున్నారు. ఈ షించాన్ గడికి మనం ఆపడలే కనబడితే తొందరగా నిజమైతే చెప్పేయచ్చు. ఓకే, ఇక్కడ దాక్కుంటా. 109, 110, ఫైనల్గా వచ్చేసి 110 అయితే లెక్క పెట్టాను. అరే రెడ్ క్రిమినల్, ఇచ్చి పడేస్తే వస్తున్నాను ఆగరా. ఓకే ఓకే, తుప్పల్లో డోరేమోన్ గడితే పడ్డారు. అరే డోరేమోన్, నువ్వైతే అవుట్ అయిపోయావు. అరే పిచ్చ షించాన్, వాళ్ళంతా నిన్ను మోసం చేశారా, అందరు ఇంటికి వెళ్ళిపోయారా? ఏంటి షించాన్తో పెట్టుకుంటారా? ఇప్పుడు చూపిస్తాను. అరే యార్, వర్షం అయితే ఫుల్గా పడుతుంది. ఈ రెడ్ క్రిమినల్ గా నన్ను ఇంత మోసం చేశారా? ఓకే, ఒక్క నిమిషం, సైన్స్ సార్ వస్తున్నారు. సార్ ఏంటి సార్, అందరు ఇంటికి వెళ్ళిపోతున్నారా? అవునమ్మా, కాస్త హెవీ రైన్ ఉంటుంది, మళ్ళా స్కూల్ మధ్యాహ్నం నుంచి వదిలేశారు. మీరేం చేయలేదంటే తొందరగా వెళ్ళండి, ఇక్కడ ఎక్కువసేపు ఎందుకు, అసలు ఎగురుంటుంది కదా. అరే షించాన్, నీకు నేను చెప్పాను కదరా, అందుకే ఉండొద్దురా, వెళ్ళిపోదామని.
అరే యార్ ఫుల్గా వచ్చేసి వర్షం అయితే పడుతుంది. షిన్చాన్ డోరేమోన్ గడు అయితే స్కూల్లో అయితే వెయిట్ చేస్తారు కదా, వెళ్ళిపోదామని చూడొచ్చు. అబ్బా ఫుల్ రెయిన్ అయితే పడుతుంది. ఈరోజు వెదర్ రిపోర్ట్ ఏం చెప్తున్నారో ఒకసారి మనమైతే టీవీ పెట్టుకొని చూద్దాము, ఎందుకంటే కొంచెం వెదర్ కూడా తేడాగానే ఉన్నట్టుంది. సో చూడొచ్చు గాయ్, చక్కగా కూల్ ఉందన్నమాట వాతావరణం అంతా వచ్చేసి. బట్ ఇంత భారీ వర్షం పడుతుంది ఏంటి? ఓకే ఒకసారి మనం టీవీ అయితే చూద్దాము, ఎందుకైనా మంచిది. సో వెళ్ళిపోదాం, ఉండండి పైకి వెళ్ళి ముందైతే టీవీ అయితే వాచ్ చేద్దాము. వెదర్ అలా చెప్తున్నాడు ఏంటో ఫుల్గా మబ్బులు అయితే పట్టేశాయి. మన లాస్ శాంటోస్ ని మొత్తం సునామీ ముంచేసింది. అందరూ లాస్ శాంటోస్ ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. ఘోరంగా సముద్రపు అలలు లాస్ శాంటోస్ లోకి వచ్చి చాలా ఆస్తి నష్టము, ప్రాణ నష్టము చేసేశాయి. వెంటనే అందరూ పారిపోండి. లాస్ శాంటోస్ లో భయంకరమైన సునామీ చుట్టుముట్టింది. చూడొచ్చు, చాలా మంది ప్రజలు వెళ్ళిపోతున్నారు. ఏంటి మన లాస్ శాంటోస్లో వచ్చేసి సునామీ వచ్చిందా? అరే యార్ మన షిన్చాన్ డోరేమోన్ అయితే స్కూల్ దగ్గర అయితే ఉన్నారు. ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాము. ఇంత బట్టికి అసలు వర్షం అయితే తగ్గట్లేదు, ఇందాక నుంచి పడుతూనే ఉంది. అంటే ఇక్కడ దాకా అయితే సునామీ రాలేదు, ఎందుకంటే మనం కొంచెం హైట్లో ఉన్నాం కదా. ఓకే నాకు తెలిసి షిన్చాన్ వాళ్ళ స్కూల్ కూడా హైట్లోనే ఉంటుంది. ఓకే నేనైతే కిందకి వెళ్ళిపోయి తొందరగా వెళ్ళిపోదాము. ఓకే నేనైతే డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. ఓకే తొందరగా వెళ్దాము. అరే షిన్చాన్ డోరేమోన్ మీరైతే భయపడకండి, నేనైతే వచ్చేస్తున్నాను. సో గాయస్ తొందరగా వెళ్దాము. అసలు ఇంత భారీ తుఫాను. ఓకే మనకి కార్ అయితే వద్దు, ఎందుకంటే అసలు కారు వెళ్ళదు. ఒకవేళ అలలు ఏమైనా వచ్చినా కూడా బైక్ అయితే ఈజీగా హ్యాండిల్ చేస్తుంది, కార్ అస్సలు చేయలేదు. ఓకే నాకైతే ఫుల్ టెన్షన్ అయితే ఉంది. షిన్చాన్ డోరేమోన్కి అయితే ఏం కాకూడదు గైస్. సో మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి షిన్చాన్ డోరేమోన్కి ఏమీ కాకూడదని చెప్పి బ్లూ హాట్ అయితే మెన్షన్ అయితే చేయండి. అరే యార్ అసలు ఫుల్గా బైక్ అయితే స్కిడ్ అయిపోతుంది. మీరైతే చూడొచ్చు, బైక్ అయితే ఫుల్గా అయితే స్కిడ్ అయితే అయిపోతుంది. ఓకే మనమైతే ముందుకెళ్ళిపోదాము. అసలు చూడొచ్చు రోడ్డు మీద వర్షం నెలైతే ఘోరంగా ఉన్నాయి, థండర్స్ కూడా పడుతున్నాయి. అరే అరే వెయిట్ అసలు బైక్ అయితే హ్యాండిల్ చేయలేకపోతున్నాను. ఓ అరే యార్ ఇదేంటిది? ఓకే ఇక్కడ చిన్న భూకంపాలు కూడా వస్తున్నట్టు ఉన్నాయి వేవ్స్ దాటికి. ఓకే మనమైతే తొందరగా వెళ్ళిపోదాము. ఓకే స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాం కదా. ఒకసారి నేనైతే పైకి అయితే వెళ్తాను, ఎందుకంటే ఇంకా కొంచెం ఏమైనా మునిగిపోయిందేమో చూద్దాము. ఓకే ఇక్కడైతే ఎటువంటి వేవ్స్ అయితే లేవు, అంటే ఇది కొంచెం హైట్లో ఉండడం వల్ల రాలేదు. ఓకే ఫైనల్ ఇక్కడైతే పైకి అయితే పెట్టేద్దాము. ఓకే మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఓకే అక్కడైతే మన వాచ్మెన్ సార్ ఉన్నారు, ఆయన అయితే అడుగుదాము. సార్ ఇక్కడికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, వెళ్ళిపోయారా ఉన్నారా? ఓహో, వాళ్ళిద్దరు ఇందాక వెళ్ళిపోయారు. ఇక్కడి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తున్నా అన్నారు. సార్స్ వాళ్ళు ఇక్కడికి తీసుకెళ్ళినట్టున్నారు. ఓకే సార్ మీకైతే థ్యాంక్ యూ సార్, నేనైతే వెళ్తున్నాను. అరే మీరు నన్ను ఎందుకు కొడుతున్నారు? అసలే చేతిలో ₹1 లేదు, నా వెంట పడుతున్నారు ఏంట్రా బాబు ఈయన. తొందరగా బయటికి వెళ్ళిపోదాం. ఓకే ఫైనల్ అయితే బ్యాగ్ తీసుకొచ్చేసాను. ఇప్పుడు నాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది, షిన్చాన్ డోరేమోన్ వచ్చేసి సేఫ్గా ఉన్నారు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ సార్స్ అయితే తీసుకెళ్లారంట. ఒక ఓరి తేముడు ఘోరంగా అయితే ఉరుములు అయితే వస్తున్నాయి. బట్ లాస్ శాంటోస్ మొత్తం మునిగిపోయింది. ఇక్కడైతే కొంచెం ఇది ఎత్తు ఉంది కదా ప్రాంతం అని చెప్పేసి ఇక్కడికైతే సునామీ అయితే రాలేదు గైస్, అయితే చూస్తూ ఉండొచ్చు. ఓకే మనమైతే కొంచెం హైట్లోకి అయితే వెళ్దాము, మీకు చూపిస్తాను. మామూలుగా లేదు పాప, ఫుల్ స్కిడ్ అయిపోతుంది అసలు బండి మాత్రము. ఓకే వచ్చేసాము, పైకి వచ్చేసాము. కొంచెం అయితే ముందుకు వెళ్దాము. ఓకే రైట్ కొంచెం ముందుకెళ్దాము. ఓకే చూడొచ్చు లాస్ శాంటోస్ పరిస్థితి ఎలా ఉందో మీకైతే ఒకసారి నేను చూపిస్తాను. ఘోరంగా అంటే ఘోరంగా అలలు మొత్తం వచ్చేసాయి. ఓరిద్దేమడా చూడొచ్చు, ఇక్కడ దాకా మనకి సముద్రం వచ్చేసి లాస్ శాంటోస్ మనకి వచ్చేసింది. అంటే కొంచెం అది హైట్లో ఉండడం వల్ల మన ఇంటి దాకా అయితే రావు. కాకపోతే పాపం చాలామంది చనిపోయి ఉంటారు, ఎంత ఇబ్బంది పడుతున్నారు ఈ సునామీ వల్ల. ఓకే నేనైతే కొంచెం ఓరిద్దేముడా ఏంటి గాయస్ అది మొత్తం లాస్ శాంటోస్ బిల్డింగ్స్ మొత్తం అయితే మునిగిపోయాయి. అక్కడ చూడొచ్చు ఆఫీసెస్, చాలా ఆస్తి నష్టం లాస్ శాంటోస్కి అయితే జరిగింది. డైరెక్ట్గా సముద్రం నీళ్ళు మొత్తం వచ్చేసాయి. చూడొచ్చు ఫుల్గా లాస్ శాంటోస్ మొత్తం ముంచి పడేసింది. ఇంకా నేను గైస్ అక్కడికైతే రాలేదు. అసలు ఇప్పుడు షిన్చాన్ డోరేమోన్ ఎలా ఉన్నారో ఏంటో. అరే షిన్చాన్ డోరేమోన్ మీకు ఏం కాకుండా ఉంటే బాగుండరా, అదేమిటి దయ వల్ల. చూడొచ్చు గైస్ ఘోరంగా మునిగిపోయింది. అవునండి, మనం ఎలాగులా బతికి బయటపడ్డాము. అమ్మాయి సునామీ నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చేసాము. అరే డోరేమోన్, 777 మామ మన ఎతుకుతూ ఉంటారు, ఒకసారి సార్ని అడుగుదాం. సార్ మా 777 మామ ఎతుకుతూ ఉంటారు, మేము ఇక్కడ వెళ్తున్నాము. అమ్మాయి షిన్చాన్ ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళకూడదు మా, మొత్తం సునామీ వచ్చేసి మన లాస్ శాంటోస్ని ముంచేసింది. మీ 777 మామ ఎక్కడికి వెళ్ళాలి, ఎత్తుకెళ్ళే, నువ్వు సేఫ్గానే ఉంటారు. ఫోన్స్ చేద్దామన్నా కూడా అసలు సిగ్నల్ అయితే రావట్లేదు. అవునరా షిన్చాన్, మనం కొద్దిసేపు ఇక్కడ వెయిట్ చేద్దాము. 777 మామ మన కోసం అయితే వెతకలే, అక్కడే ఉంటాడు. అరే వద్దురా షిన్చాన్. పోలీస్ అంకుల్, ఇప్పుడు లాస్ శాంటోస్ పరిస్థితి ఏంటి?
ఎక్కడికైనా మనం బయటికి వెళ్ళొచ్చా? అమ్మ బుడ్డోడా, ఇప్పుడు చాలా ఘోరంగా ఉందమ్మా బయట పరిస్థితులు. వచ్చేసి సిగ్నల్స్ కూడా రావట్లేదు. మొత్తం సునామీ అంతా వచ్చేసింది. ఎక్కడ ఉంటాం మీరు? రైట్. అది కాదు సార్, మా త్రిబుల్ సార్ మామనైతే మేము వెతకాలి. అరే డోరేమోన్, నేనైతే వెళ్తున్నాను. వస్తావా రావు నువ్వు? అరే షిన్చాన్, వద్దురా వద్దురా నాయనా. అరే అరే బాబు, వద్దు 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 అమ్మ, బయటికి వెళ్ళకూడదు. ఘోరంగా మనకి సునామీ వచ్చేసి లాస్ ఏంజల్స్ ముంచింది. వేవ్స్ వస్తూ ఉన్నాయి. వద్దు వద్దు. అరే షిన్చాన్ ఆగరా, నేను కూడా ఎక్కనే. నువ్వు ఎక్కడ పోతే అక్కడే కదా. తొందరగా పోనీ. కాకపోతే కొంచెం డేంజర్ లాగానే ఉందిరా. అరే డోరేమోన్, నాకు తెలుసులే, తొందరగా వెళ్ళిపోదాం పదా. అరే షిన్చాన్, ఇంతకీ నీకు కార్ వచ్చా డ్రైవింగ్ చేయడము? అరే డోరేమోన్, నేను డిఆర్ డ్రైవింగ్ లో వచ్చేసి కార్ అయితే నేర్చుకున్నాను. డెఫినెట్ గా ఈ కార్ అయితే డ్రైవ్ చేయగలను. ఓహో, డిఆర్ డ్రైవింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నావా? మంచి పని చేసావురా షిన్చాన్. అరే డిఆర్ డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ అది కాదు. నేను ఫోన్లో డిఆర్ డ్రైవింగ్ గేమ్ ఆడుతున్నాను కదా, అప్పుడైతే నాకు ఈజీగా అంటే ఈజీగా అనిపించింది. అరే షిన్చాన్, అది గేమ్ రా. అరే ఇది రియల్ లైఫ్ కార్ రా. అరే డోరేమోన్, ఈ కార్ ఇట్లా వేసుకెళ్తే మనకైతే చాలా కష్టము. వెంటనే గ్యాజెట్ తీసి ఈ కార్ని అయితే ఎగిరేలా చేయరా డోరేమోన్, లేకపోతే మామూలుగా ఉండదు. ఒరే వద్దులేరా, చేసా చూడరా. ఒరే చూస్తూడరా కాస్త. ఒరే ఒరే ఒరే, చెట్లో పడతావురా నాయన, కొంచెం జాగ్రత్త. నాకు తెలుసులేరా డోరేమోన్, మన డ్రైవింగ్ చూసావు కదా, గాలిలోనే నీళ్ళలో. అరే నీళ్ళలోకి అయితే తీసుకొచ్చేసాము. తొందరగా బయటకైతే తీసుకెళ్ళిపోదాము. ఒరిదిముడు ఇదేంద్ర కార్ కదలట్లేదు. అరే షిన్చాన్, నేను అందుకే చెప్పాను జాగ్రత్తగా దోలు. ఒరే బయటికి తీసుకెళ్ళరా తొందరగా నీళ్ళలో నుంచి. అరే డోరేమోన్, వచ్చేదాకా ఒక రంది, వెళ్ళేదాకా ఒక రంది. ఇప్పుడు చూడు, గేర్ 6 లో పెట్టి కోడితే డైరెక్ట్ గా ఆకాశంలో అయితే తలలు మనం. అరే షిన్చాన్, నాకు నీ మీద డౌటరా. నువ్వు ఆకాశంలో చేరుస్తావో డైరెక్ట్ గా పైకే పంపిస్తావో? అరే డోరేమోన్, చూసావా, కార్ అయితే ఫైనల్ గా తీసుకొచ్చేసాను. ఓరిదేముడా, మన లాస్ శాంటోస్ మొత్తం అయితే మునిగిపోయింది. చూసుకోవచ్చురా డోరేమోన్ గా, మనం వచ్చేసి వెళ్ళిపోదాము. అసలు త్రిబుల్ సార్ మనం ఎక్కడ ఉన్నాడో ఏంటో. అరే అరే అరే, ఇదేంటి అసలు కంట్రోల్ అవ్వట్లేదు. అరే షిన్చాన్, చూసి తోలురా. ఒరే ఒరే జాగ్రత్త, కింద పడేసేలాగున్నావు. ఒరే 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 ఒరే, జాగ్రత్తరా షిన్చాన్ గా. ఏంట్రా రివర్స్ ఎత్తుకుపోతున్నావు? అరే డోరేమోన్, ఇంతకీ ఫ్రంట్ వెళ్ళాలంటే ఏం చేయాలరా? జస్ట్ ఇలా రేస్ కొట్టి క్లచ్ పట్టుకుంటే వెళ్ళిపోతుందా? ఏమో, ఎటు పడితే అటుపోతుంది కారు. అరే షిన్చాన్, ఫ్రంట్ ఎండ్ కూడా ఎరక్కొట్టేసావు గారా. కారు ఎవరిదో పాపం. ఒరే జాగ్రత్త. ఒరే 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 ఒరే, పడేస్తావు. అరే రే గుద్దేసావు. ఒరే ఒరే, ఆహా అయిపోయింది కారు పని. అరే డోరేమోన్, కంగారైతే పెట్టవాకరా. నేను వచ్చేసి జాగ్రత్తగానే తోలుతున్నాను. అసలు కారు అయితే కంట్రోల్ కావట్లేదు. ఇప్పుడు ఎటు వెళ్ళాలి? ఓకే, ముందుకు అది కూడా. అరే యా, ఈ చెట్లు అయితే పడిపోయింది కారు వచ్చేసి. అమ్మాయి ఫైనల్ గా ఎక్కడో ల్యాండ్ అయ్యాము. అరే డోరేమోన్, తొందరగా అయితే దిగరా. త్రిబుల్ సార్ మామ, ఇక్కడే ఉన్నావు త్రిబుల్ సార్ మామ నువ్వు. అరే ఎవర్రా? అరే షిన్చాన్, నువ్వైతే వచ్చేసావా? అరే డోరేమోన్ ఎక్కడ్రా? డోరేమోన్ ఏంటి ఇంకా కారులో నుంచి దిగలేదు? దింపిపోరా. అరే డోరేమోన్, తొందరగా దిగరా. మనము త్రిబుల్ సార్ మామ దగ్గరికి అయితే వచ్చేసాం రా, దిగు. అరే షిన్చాన్, ఫస్ట్ వచ్చేసి కార్ అయితే తీసేసారా? అప్పుడు డోరేమోన్ గడైతే లెగుస్తాడేమో. నాకు తెలిసి కళ్ళు తిరిగి ఏమైనా పడిపోయాడేమో. ఓకే త్రిబుల్ సార్ మామ, నేనైతే కార్ అయితే కొంచెం పక్కకు అంటాను. అప్పుడు డోరేమోన్ గడైతే లెగుస్తాడు. ఓకే. అరే అరే డోరేమోన్, అరే డోరేమోన్ లేరా? అరే డోరేమోన్. సో గైస్, వీడికి లెగవట్లేదు. అరే షిన్చాన్, డోరేమోన్ లెగవట్లేదురా, తొందరగా వెళ్ళారా. వస్తున్నా త్రిబుల్ సార్ మామ. అరే డోరేమోన్, డోరేమోన్ లేరా? అరే డోరేమోన్ లేరా, తొందరగా లేరా. అరే అరే షిన్చాన్, నాకు తెలిసి డోరేమోన్ రోబోట్ కాబట్టి లోపలికి మొత్తం వాటర్ వెళ్ళి సిస్టమ్ అయితే డ్యామేజ్ అయి ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్స్ కూడా అయితే ఉండవు. షిన్చాన్, మనకి వేరే దారి లేదురా. మనమైతే జపాన్కి అయితే వెళ్ళాల్సిందే. అక్కడ ఫ్యూచర్ నుంచి శివాషిని అయితే పిలిచి డోరేమోన్కి రిపేర్ అయితే చేయించాలి. అదేంటి త్రిబుల్ సార్ మామ, ఇందాక దాకా నాతో సంతోషంగా గడిపి ఇప్పుడు స్పృహ లేకుండా డోరేమోన్ అయితే పడున్నాడు. అరే డోరేమోన్ లేరా, లే. సో గైస్, మీరందరూ కామెంట్ సెక్షన్లో డోరేమోన్ మళ్ళీ తిరిగి లెగవాలని కామెంట్ అయితే చేయండి. తనకి ఏం కాకూడదని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. చూడొచ్చు గైస్, ఇప్పుడు దాకా నాతో ఆడుతా పాడిన డోరేమోన్ అసలు ఇప్పుడు మాట్లాడకుండా కింద అయితే పడిపోయాడు. అవును షిన్చాన్, మనమైతే ఏం చేయలేము. ఈ సునామీ వచ్చేసి మనకి చాలా అంటే చాలా నష్టం తెచ్చింది. ఆఖరికి డోరేమోన్ కూడా మన దగ్గర నుంచి దూరం చేసింది. ఎలాగైనా డోరేమోన్కి రిపేర్ చేపిద్దాము. జపాన్ అయితే తీసుకెళ్దాం షిన్చాన్. నువ్వైతే అసలు కంగారు పడవాకు, సరేనా షిన్చాన్? సరే త్రిబుల్ సార్ మామ, ఇట్లా ఏమీ చేయలేం కదా. ఈ భయంకరమైన ఈ సునామీ వల్ల డోరేమోన్ ఇప్పుడు మనకి దూరం అయ్యాడు. కొన్ని రోజులు డోరేమోన్ మాట్లాడకపోవచ్చేమో. నాకు చాలా చాలా బాధగా ఉంది.
అరే డోరేమోన్, మీకు ఇంత గాయాలు అవుతాయి అనుకోలేదు. ఓకే, ఏమైతే బాధపడబాక షిన్చాన్. మనం వచ్చేసి జపాన్ వెళ్దాము. డోరేమోన్కి ఎలా అయినా రిపేర్ అయితే చేయించి